డ్రెస్ చేంజ్ చేసుకోండి రాజా. ఆంటీ, ఏంటి? మీ అబ్బాయి నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడు తెలుసా? దేనికి నిషా? ఆ చామంతి చేతికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు ఆంటీ. నువ్వు చేస్తుంది కరెక్టా ప్రేమని అడిగితే నన్ను చెడమెడ తిట్టాడు. చామంతియే మనిషంట, నేను మనిషిని కాదని తెగ తిట్టాడు. నన్ను తిడుతూ ఉంటే అది తెగ సంతోషపడుతుంది. అందుకే వాళ్ళిద్దరిని కలవనివ్వకూడదని చెప్పాను. మీరు విన్నారా? ఇదంతా మాకేదో ఇష్టం వచ్చి చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? చెడగొట్టడానికే చేస్తున్నాను గదా. ఏం చేస్తున్నారో నిషా చెప్తుంది, విన్నారుగా? మీరు కుంకుమలో గ్లాస్ పౌడర్ వేసి ఆపాలనుకుంటే దానికి గుచ్చుకున్న దానికి ప్రేమ్ ఆయింట్మెంట్ రాస్తున్నాడంట. మీవి చెడగొట్టడానికి చేస్తున్నట్లేదు, ఇద్దరిని మరింత దగ్గరగా చేయడానికి చేస్తున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు రోజా? అది కాదత్తయ్య, ఏదో ఒకటి చేసి ఈ షూటింగ్ని క్యాన్సిల్ అయ్యేలా చేయండి. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ప్లాన్ ఏ ఫ్లాప్, ప్లాన్ బి ఫ్లాప్, ప్లాన్ సి రెడీ. వస్తున్నా, పదండి. నమస్తే మేడం. వెళ్ళొస్తాను మేడం. ఇక ఈ పెళ్లి తంతు జరగదు. తంతు జరగదని గిఫ్ట్ తెప్పించారు, ఏంటత్తయ్య ఇది? ఇది గిఫ్ట్ కాదు. కొంపదీసి బాంబాయి ఏంటాంటీ? అందరం పోతాం. అది నాకు తెలీదా? మరి ఏం తెప్పించారాంటీ? తేనెటీగలు. వెళ్ళి వదిలితే చాలు, అక్కడ ఒక్కడు కూడా ఉండడు. మెయిన్ ఆర్టిస్టుల మొహాలు కుట్టి పారేస్తాయి. వాచిన మొహాలతో ఇక వెడ్డింగ్ షూట్ ఏం జరుగుతుంది? క్యాన్సిల్. ఎస్, మీరు సూపర్ ఆంటీ. పదండి. ప్రేమ్, మీ ఇద్దరికి మధ్యలో ఒక అడ్డుతెర వేస్తాం. ఆ అమ్మాయిని చూడాలనే ఆతృతతో ఆ అడ్డుతెరని కొంచెం వంచి చూస్తూ ఉండాలి. చామంతి, మీరు సిగ్గుపడుతూ ఉండాలి. అడ్డుతెర తీగానే ఒకరికొకరు చూసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ఓకేనా? డైరెక్ట్ గా అలా చూడకూడదు కదండి. ఇది యాడ్ పంతులు గారు. ఏమిటో ఇది షూటింగ్ పెళ్ళో నిజమైన పెళ్ళో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. నా పరిస్థితి అదే. ఏదైనా గాని ఇప్పుడు 11 అవుతోంది. మరొక్క 10 నిమిషాలు అయితే 11:10 నిమిషాలకి మంచి దివ్యమైన ముహూర్తం వచ్చేస్తుంది డైరెక్టర్ గారు. ఆ ముహూర్తానికి ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షల్లో జంటలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి. అవునా? మాకు తెలీదండి. తెలియకపోయినా ఇంత మంచి రోజు ఈ పెళ్లి పెట్టుకున్నారు కదా, 10 నిమిషాలు ఆగితే బాగుంటుంది కదండి. అబ్బా పంతులు గారు, ఆగడానికి ఇది నిజమైన పెళ్లి కాదు. మాకు అసలే టైం లేదు. ఇంకో గంటలో మొత్తం ఫినిష్ చేసేయాలి. రే, తీసుకొచ్చి అడ్డుతెర పెట్టండి ఫాస్ట్గా. రెడీ రెడీ. ఏంటో ఒక్క 10 నిమిషాలు ఆగలేకపోతున్నారు అంటే యాడ్ అంటారు. భరత్. ఓకే సార్, రెడీ. రోల్ కెమెరా, క్లాపింగ్, యాక్షన్. పదకొండు 10 నిమిషాలకి మంచి దివ్యమైన ముహూర్తం వచ్చేస్తుంది డైరెక్టర్ గారు.
8 నిమిషాలు ఆగితే బాగుండు. ఓపెన్ చేద్దాం. అయ్యో అయ్యో, తేనెటీగలు పోవడానికి పొగవేయండిరా. బాబు మీకేం కుట్టలేదు కదా? కుట్టిన నీ వెచ్చని శ్వాస చల్లగా తాకుతుండగా హాయిగానే ఉంటుందిలే.